ఒకే భర్త కలిగిన స్త్రీ పతివ్రత అవుతుంది గాని 5గురు భర్తలు కలిగిన ద్రౌపది పతివ్రత ఎందుకు అవుతుంది అని కొందరు వితండవాదులు వాదిస్తారు. ఇప్పుడు ఈ విషయం గురించి తెలుసుకుందాం. అయితే ఈ విషయం గురించి తెలుసుకునే ముందు పాండవులు, ద్రౌపది ఎలా జన్మించారో తెలుసుకోవాలి. ఇంద్రుడే 5 రూపాలుగా పాండవులుగా జన్మించాడు. అతని భార్య సచీదేవి ద్రౌపదిగా జన్మించింది. పాండవులు 5గురు కలిస్తేనే ఇంద్రుడు. ఏ ఒక్కరు తగ్గినా పూర్తి ఇంద్రుడు కాదు. పంచపాండవులు ద్రౌపది నవమాసాలు మాతృగర్భంలో ఉండి యోనిజులుగా జన్మించిన వాళ్ళు కాదు. వీరందరూ అయోనిజులే, అంటే మాతృగర్భం నుంచి పుట్టినవారు కాదు. ద్రౌపది యజ్ఞగుండం నుండి ఉద్భవించిన కారణ జన్మురాలు. ఇక పాండవులు కుంతి మాతృలకు ఎలా జన్మించారో అందరికీ తెలిసిన కథే. కానీ అలా జన్మించడానికి వెనుక ఉన్న అసలు కథ చాలా మందికి తెలియదు. త్వష్ట ప్రజాపతి కుమారుడైన త్రిశురుని ఇంద్రుడు సంహరించాడు. ఆ కారణంగా ఇంద్రునికి బ్రహ్మహత్యా పాతకం సంక్రమించింది. స్వర్గలోక ఆధిపత్యం కోల్పోయాడు. అప్పుడు ఇంద్రుడు దేవగురువైన బృహస్పతిని కలిసి బ్రహ్మహత్యా పాతకం పోయే మార్గం చెప్పమని అర్థించాడు. మహేంద్ర, ఎంతటి పాపమైనా తపస్సుతో తొలగిపోతుంది కనుక తపస్సు చెయ్యి. అయితే బ్రహ్మహత్యా దోషంతో ఉన్న నీకు ప్రస్తుతం దైవిక శక్తులు ఏవీ తోడుగా ఉండవు. అటువంటి నిన్ను సంహరించటం రాక్షసులకు పెద్ద కష్టం కాదు. కాబట్టి నీ పంచ ప్రాణశక్తులలో 4 ప్రాణశక్తులను నీకు నమ్మకమైన వారి దగ్గర దాచి ఉంచి ఒక్క ప్రాణశక్తిని మాత్రమే నీ దగ్గర ఉంచుకొని తపస్సు చేసి బ్రహ్మహత్యా పాతక పరిహారం చేసుకో అని సలహా ఇచ్చాడు. గురుదేవుని ఆదేశంతో మహేంద్రుడు తన 4 ప్రాణశక్తులను యముడు, వాయువు, అశ్విని దేవతల దగ్గర దాచి తపస్సు ప్రారంభించాడు. పాండురాజు భార్యలైన కుంతి మాద్రులు దుర్వాసుడు అనుగ్రహించిన సంతాన సాఫల్య మంత్రమహిమతో పంచపాండవులకు తల్లులయ్యారు. కుంతి ప్రార్థనకు ప్రసన్నులైన యముడు, వాయువు, ఇంద్రుడు తమ దగ్గర ఉన్న మహేంద్రుని ప్రాణశక్తులను అనుగ్రహించగా ధర్మజ, భీమ, అర్జునుడు జన్మించారు. ఇక మాద్రి ప్రార్థనకు ప్రసన్నులైన అశ్విని దేవతలు తమ దగ్గర ఉన్న మహేంద్రుని ప్రాణశక్తులను అనుగ్రహించగా నకుల సహదేవులు జన్మించారు. కాబట్టి పంచ పాండవులు 5గురు కలిస్తేనే ఇంద్రుడు. ఏ ఒక్కరు తగ్గినా పరిపూర్ణ ఇంద్రుడు కాదు. ఇక ఇంద్రుడు బ్రహ్మహత్యా పాతక నివారణకై తపస్సు చేస్తున్న కాలంలో అతని భార్య సచీదేవి రాక్షసుల ఆగడాలకు భయపడి తన భర్త తిరిగి వచ్చే వరకు తనకు ఆశ్రయము ఇవ్వమని అగ్నిదేవుణ్ణి అర్థించి ఆయన నీడలోనే కాలం గడుపుతుంది. తన భర్త అయిన మహేంద్రుడు 5 రూపాలతో భూలోకంలో జన్మించాడని తెలుసుకున్న సచీదేవి యజ్ఞగుండం నుంచి ద్రౌపదిగా జన్మించి పంచ పాండవులకు అర్ధాంగిగా మారింది. భౌతికంగా పాండవులు 5గురుగా కనిపిస్తున్నా నిజానికి వారందరూ కలిసి ఒక్కరే. అంటే ఆ ఒక్కరితో ధర్మబద్ధమైన సంసారయాత్ర సాగించిన ద్రౌపది ఖచ్చితంగా పతివ్రతే. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. ఇప్పుడు మీకు చెప్పిన విషయాలన్నీ మార్కండేయ పురాణంలో ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటివి మరిన్ని తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.